లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. విశాఖలో యువతకి ఏం జరిగింది, ఏం అనుకుంటున్నారు? ప్రేమించడం ఈజీ, చనిపోవడం ఇంకా ఈజీ. సో తల్లిదండ్రులకి కడుపుకోత మాత్రం మిగులుస్తున్నారు. ఈ తోవకు చెందిన గరగాన బాలశేఖర్ అంటే బన్నీ అలియాస్ అబ్బాయిని బన్నీ అని పిలుస్తారంట. సో సోమవారం నాడు ఆ అబ్బాయి అయితే తన ప్రాణాలు అయితే తీసుకున్నాడు. సో ఒక ప్రేమ కారణం వల్ల తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నాడు. ఇక్కడైతే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతగారు అందరూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, అసలు ఏం జరిగింది, అసలు ఇంత అఘాయిత్యానికి గురి అవ్వడానికి కారణం ఏంటి, ఒక్కసారి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. ఇక్కడైతే మనం ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారండి. సో కరగాని బాలశేఖర్ అంటే బన్నీ అని పిలుస్తారంట అబ్బాయిని. సో అబ్బాయి ఇంత దారుణానికి ఎందుకు అసలు పాల్పడ్డాడు అనేది ఒకసారి వాళ్ళ తాతగారు మాటల ద్వారా తెలుసుకుందాం. అలాగే వాళ్ళ తాతగారితో పాటు వాళ్ళ చిన్న తాతగారు, వాళ్ళ బావగారు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో బన్నీకి ఇంత దారుణంకి అసలు ఇంత ఒడగట్టాడంటే అసలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా. అసలు ఏం జరిగిందండి ఒకసారి మీ మాటలో చెప్తారు? ఏం జరిగిందంటే జనరల్గా అంటే బన్నీ యాజ్ బ్రిలియంట్ స్టూడెంట్. వాడు ఆల్రెడీ ఇంతకుముందు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తర్వాత ఐటీఐ సెకండ్ 2 సంవత్సరాలు పూర్తి చేశాడు. దాని తర్వాత తాతయ్య నేను చదువుకుంటానని చెప్పి వచ్చి కాలేజీకి వెళ్ళి దాంట్లో త్రిబుల్ జాయిన్ అయ్యాడు. ఆ కాలేజీ చేస్తూ ఉండగానే ఈ మధ్యాహ్నం పూట ఖాళీగా ఎందుకు ఉండడం, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చెప్పి ఒక షాప్ పెట్టుకున్నాడు, బన్నీ అండ్ షాప్ అని. మరి వ్యక్తిగతంగా వాడికి తినడానికి ఉండడానికి అన్ని రకాలుగా బన్నీకి గుడ్ అండ్ వెల్. ఈజ్ అ బ్రిలియంట్ స్టూడెంట్. వాడి గురించి బయట చనిపోతారంటే ఎవరు నమ్మడానికి వీలు లేని పరిస్థితి అది. మరి ఎందుకు జరిగింది ఏంటంటే మాకు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ సరే అర్థం కాలేదు. అయితే ఏంటంటే మరి ఏం జరిగిందంటే ఒక లవ్ లెటర్ అనేది ఒక దొరికింది. వాళ్ళ లవ్ లెటర్ చూస్తే పోలీసులు వాళ్ళు సీల్ చేశారు ఆల్రెడీ. దాని ప్రకారం వాడి సెల్ను కూడా సీల్ చేశారు. ఏంటంటే ఫర్దర్ ఎంక్వైరీలో తెలియాలి తప్ప వ్యక్తిగతంగా బన్నీ చచ్చిపోయినట్టు వ్యక్తి కాదు, బ్రిలియన్స్ గట్టాడు. మరి ఆ ప్రేమే కారణం అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం అది పోలీసు వారు చూసుకోవాల్సిన బాధ్యత. సో బన్నీకి ఇప్పుడు సుమారు ఎంత వయసు ఉంటుందండి? బన్నీకి సుమారు 19 సంవత్సరాల వయసు అండి. 19 సంవత్సరాల వయసు. ఓకే. ఇప్పుడు బన్నీ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అదే చెప్తున్నారు, పోలీసు వాళ్ళు అందరూ కదా అదే చెప్తున్నారు. అబ్బాయి ప్రేమలో ఉండడం వల్ల ఇంత దారుణానికి అయితే ఒడగట్టాడు. సో ఆ అమ్మాయి అయితే నా లైఫ్లో లేకపోతే నేను ఇంకొక ఎవరిని కూడా ఆ అమ్మాయి స్థానంలో నేను తీసుకొని రాలేనని చెప్పి లెటర్ రాసి మరి చనిపోయాడని చెప్తున్నారు. ఎంతవరకు నిజం? అది కరెక్ట్. లెటర్లో కూడా ఉంది, ప్రపంచంలో నీవు తప్ప నాకు ఇటు లేదన్నట్టు వాడంతా వాడు తెగించి మరి చేసుకున్నట్లు కనిపిస్తుంది. అది యాక్చువల్లీ ఆ లెటర్లో కూడా అక్షరాలతో రాశాడు. అమ్మాయి గురించి కేవలం చనిపెడితే బండికి ఆర్థిక పరిస్థితులు ఏమీ లేవు. బ్రిలియన్స్ గురించి చెప్తాను కదా, ఆ ప్రేమలో విఫలమయ్యే ట్రాక్లో చేశాడు. ఆ అమ్మాయి పేరు కూడా బాగా ఏదో మంచి పేరు పెట్టారు వాళ్ళు. ఆ కుర్రాడికైనా అమ్మాయి ఫోటోలు కూడా ఉన్నాయి. దాని మీద తప్ప బండికి ఎటువంటి ఇబ్బందులు లేవండి. ఈజ్ బ్రిలియంట్ స్టూడెంట్. ఓకే. సో బన్నీ ఇలాగ ప్రేమలో ఉన్నాడని సంగతి మీకు అసలు ఎప్పుడైనా తెలిసిందండి, లేకపోతే ఈ చనిపోయిన తర్వాత తెలిసిందా? బన్నీకి ప్రేమలో ఉన్న విషయం నాకు కానీ వాళ్ళ నాన్నకి కానీ చిన్నాన్నకి కానీ మా బంధు భాగానికి ఎవరికి తెలియదండి. కనీసం వాళ్ళ అమ్మాయిన కూడా తెలియదు అంటారు వాళ్ళు. మరి ఇది ఎప్పుడు జరిగింది ఏంటంటే మరి ఆ బన్నీకున్న ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్కే తెలియాలి. అర్థమైందండి. వచ్చేదంటే ఈ మధ్యన ప్రేమ మరి ఇది అంటుంటే మరి ఆ లెటర్ని బట్టి చూస్తే వాడు అమ్మాయి వాడిని కాదన్నట్టు తెలుస్తుంది. అసలు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అసలు ఏం జరిగిందండి? మీరు అసలు బన్నీని చూసారు ఆ రోజు? చూశారు. సోమవారం ఉదయం నుంచి అంటే సోమవారం ఉదయం 8:30 కల్లా వాళ్ళ అమ్మగారు డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయారు. వీడేమో 10 గంటలకేమో షాప్కి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి వచ్చి 12 గంటలకు 1:30 ఇంటికి వచ్చాడు అంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమో ఆటోమేటిక్గా డ్యూటీ చేసుకొని మధ్యాహ్నం భోజనం కొని వచ్చాడు. ఆ భోజనం వచ్చి వస్తే తలుపులు వేస్తున్నాయి. తలుపులు గుద్దాడు, పలకలేదు. అరగంట కొట్టాడు, పలకలేదు. వెంటనే వాళ్ళు చిన్నాన్న ఇద్దరు కలిసి చూస్తే కిటికీలో మనిషి బాడీ ఆలబడి ఉంది. ఏంటి కదా అని చూస్తే తలుపులు మాత్రం తండ్రి. సుమారు ఎగ్జాక్ట్లీ 2:30 అవుద్ది నుంచి మించుగా. అది వాళ్ళు చెప్పింది. ఆ తర్వాత పోలీసు వారు ఫోన్ చేస్తే నేను రావడం చేయడం, దగ్గరుండి బాడీ దింపించి పోలీసు వారు కలిసి పంచనామా కండక్ట్ చేసి రిపోర్ట్లో తయారు చేసడం జరిగింది. ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారండి. అసలు బన్నీ గారు మీరు ఏమవుతారండి? నేను చిన్నాన్ని అవుతానండి. బన్నీ ఇలా చేసుకున్నాడన్న సంగతి ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి. వాళ్ళ మదర్ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉన్నారు. ఆవిడ అసలు కదలేని పరిస్థితి కూడా అయిపోయారు. సో ఒక్కసారి ఆ అబ్బాయి కోసం మీకు తెలిసింది ఒకసారి చెప్తారా? బన్నీ జీవితంలో అన్ని ఎగుడు దిగుడులు కూడా చూశారండి. ఆయన జీవితం అంటే ఏంటో తెలుసు ఆయన. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఇదేంటంటే ఈయన ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు. కానీ అదే టర్నింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే బన్నీ నేను వాళ్ళ తాతయ్య నాకు తెలుసు. అంటే మా నాన్నగారి నుండి మా అమ్మగారి నుండి ప్రేమ అనేది మాకు
వారసత్వంగా వచ్చిందన్నమాట. కంపాషన్, కైండ్నెస్ అనేది మా బ్లడ్లో. తనలో ఏర్పడినటువంటి ప్రేమ అనేది దైవ ప్రేమ లాంటిదండి. ఏమనుకున్నాడంటే ప్రేమ అంటే దేవుడు మానవులపై చూపించే ప్రేమ ఎలాగుంటుందో అన్కండిషనల్ లవ్ అనేది తనలో ఉందండి. అది ఎవరికి తెలియదు, అది లోపల పెరిగింది. ఎప్పుడైతే తను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ కొన్నాళ్ళు నడిచినట్టుగా తెలుస్తుందండి. తను కాదన్నప్పుడు తను ఏం చేశారంటే లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లవ్, ప్రేమని గెలిపించడం కోసమే చనిపోయాడు. ఈ కల్మషమైనటువంటి ఇంకొకరిని నా మనసులో నేను ఊహించలేనని చనిపోయాడు. ఈ ఫేక్ వరల్డ్ అండ్ ఈ ఫేక్ లవ్, ఇదంతా కూడా ఫేక్ వరల్డ్ అనేది త్రూ మీడియా నుండి అందరికీ వచ్చింది సార్. విషయం ఏంటంటే ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. దైవ ప్రేమ ఎటర్నల్, బట్ మనుషుల ప్రేమ అనేది జీవితంలో భాగం. కానీ ప్రేమ జీవితం అని చనిపోయాడు సార్. మీరు బన్నీ చనిపోయిన తర్వాత తను ఒక లెటర్ రాశాడంటండి. ఆ లెటర్ మీరు చూసారా? అందులో ఏముందో ఒకసారి చెప్తారా? అంటే సారాంశం ఏంటంటే ఇక్కడ ఎవరిని నిందించడానికి లేదు, తనకు ఏర్పడింది అనమాట. ప్రేమ అంటే ఈ విధంగా ఉంటుందని. మనం నడుస్తూ వెళ్ళేటప్పుడు ఇక ధూళి రేణు కంట్లో ఎలాగైతే పడుతుందో వెంటనే మనం నలిపేసుకుంటాం. ఈ ప్రేమలో అది ఫేక్ లవ్ అనేది ఆ అమ్మాయి కాదండి, బయట ప్రపంచంలోనే అది నచ్చడం లేదు, సొసైటీలోనే ఇది ఉంది, దీని నుండి బయటకు పోవాలని పోయాడు. ఇప్పుడు ఏంటంటే క్షణిక ఆవేశం అన్నమాట. ఆవేశంలో చనిపోయాడు. ఇందులో ఎవరిని లేదు, ఒకవేళ ఏదైనా అందరినీ మేము క్షమిస్తున్నాం దైవసాక్షిగా. ఒకవేళ మా అబ్బాయిని కానీ ఎవరైనా ఇబ్బంది పడి వాళ్ళందరినీ క్షమిస్తున్నాం సార్. ఇప్పుడు ఇంత చిన్న వయసు అంటే బన్నీది మహా అయితే 18 నుంచి 19 సంవత్సరాల వయసులో అసలు ఇలాంటి వయసులో ఒక అమ్మాయి కోసం చనిపోతాడని ఎవ్వరు కూడా ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వయసులో అసలు ఏమీ తెలియదండి. అసలు మీరు ఏమైనా ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి కోసం చనిపోలేదు సార్. ఆయన సొసైటీ అలాగ ఉందండి. ఫేక్ లవ్, ఫేక్ ఆ లెటర్లో అయితే ఖచ్చితంగా మిస్ యూ బడి, లవ్ యూ బడి, నువ్వు లేకపోతే ఇలాంటి స్థానం నేను ఎవరికి ఇవ్వలేను అని చెప్పేసి అమ్మాయి కోసం అన్ని రాసి పెట్టాడంట. అది ఎంతవరకు తన తాలూకా నిజాయితీ సార్, తన హానెస్టీ, తన ప్రూడెన్స్, తన హానెస్టీ సార్. సో ఆయన అది ప్రేమించాడు అంతే, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. దాన్ని ప్రూవ్ చేశాడు. యు ఆర్ మై లైఫ్, లవ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ వైఫ్, ఇట్స్ కట్ యువర్ లైఫ్. ఇక్కడ అమ్మాయిది ఏమైనా తప్పు ఉందంటారు? అసలు అమ్మాయిని ఎప్పుడైనా చూసారా అండి? సో అంటే ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా అవతల వైపు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరినైనా సరే మీరు కలిసారా? లేదండి, కలము కూడానండి. మీ కలము ఒకవేళ తప్పు ఉంటే వాళ్ళకి క్షమిస్తాం, మా వైపు తప్పు ఉంటే వాళ్ళకి క్షమించమని కోరుతాం. ఇది జరిగిపోయిందండి. ఆయనే లేనప్పుడు ఇవన్నీ మాకు. సో ఇక్కడ బన్నీకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారండి. ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఎందుకంటే తల్లిదండ్రులకి కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు అయితే ఫ్రెండ్స్తో అయితే అందరూ షేర్ చేసుకుంటారు. అసలు వీళ్ళతో ఏం మాట్లాడాడు, అసలు వీళ్ళకి బన్నీకి అసలు మధ్యలో ఏం జరిగింది అనేది ఒక్కసారి వీళ్ళు మాట్లాడారు, మనం తెలుసుకుందాం. తమ్ముడు చెప్పు, అసలు ఆ రోజు బన్నీని మీరు ఎప్పుడు కలిశారు? అసలు ఈ లవ్ ట్రాక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, మీకేం తెలుసు? ఆ లవ్ ట్రాక్ అనేది 3 years నుంచి అవుతుందని. బాగానే లవ్ చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళారు, తిరిగారు, ఫోటోలు అవి తీసుకున్నారు, అన్నీ బాగానే అయింది. ఈ 2-3 months నుంచి ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. అంటే చిన్న ఇష్యూస్ అవుతున్నాయి. వీడు కూడా మామూలుగా మూడ్ ఆఫ్ అవ్వడం అవన్నీ బాగానే అవ్వట్లేదు. చేస్తున్నాడు కూడా ఆడికే తెలియకుండా మామూలుగా అయ్యాడు. మేము కూడా ఎప్పుడు అలాగే ఉంటాడు కదా, నార్మల్ టైంలో కూడా సింగిల్గా ఉంటాడు, మామూలుగా ఉంటాడు. ఏవైనా సరే నాకు చెప్తాడు కన్ఫామ్. ఏటైనా సరే ఆడికి ఏ సిచ్యువేషన్లో ఏ బాధ వచ్చిన సిచ్యువేషన్లో నాకు చెప్తాడు. నిన్న చనిపోక ముందు రోజు నైట్ ఈవినింగ్ 6:30 ఆ టైంకి రీల్స్ అయినాకని చెప్పి వెళ్ళాం. కొండ మీద ఒకటి సింగిల్ కూర్చున్నట్టు ఒక ఫోటో తీరా, ఇది నేను క్యాప్షన్ పెట్టుకుంటాను, ఫోటో పెట్టుకుని ఎడిటింగ్ చేసుకుంటాను అన్నాడు. ఆ ఫోటోలో తీసాము. తర్వాత ఇంటికి అప్పటి నుంచి చాలా డల్ అయిపోయాడు. ముఖం అవి లాగడం ఏదోలాగా అయిపోయాడు. ఇంకా తర్వాత నైట్ ఉదయాన్న ఫోన్ చేస్తాను చెప్తానని ఫోన్ చేయలేదు. అంటే ఆడి షాప్ పక్కన నా షాపున మార్నింగ్ కూడా షాప్ తీయలేదు. మా ఫ్రెండ్స్ వేరే కిషోర్ అన్నోడితో వెళ్ళాడు, ప్లేయర్ ఏదని చెప్పి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చారంట. 12:30-1 అవుతుంది. ఆ టైంకి మా కిషోర్ మా ఫ్రెండ్స్ కూడా అందరూ వెళ్ళిపోయారంట. నాకు 2:30-12 అవుతుంది ఫోన్ వచ్చింది, ఇలాగా బన్నీ గారు చచ్చిపోయారా అని చెప్పేసి.
అంటే నాకు నమ్ముద్దే లేదు, సరదా మా ఫ్రెండ్స్ ఒకటి సరదా ఆడుకొని చెప్పేసి ఫోన్ కట్ చేసి నా షాప్ నా షాప్ ఓపెన్ చేయమని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళాను. తిరుమ చెప్తే ఇంకా డైరెక్ట్ ఫోన్ చేశారు పవన్, మా పవన్ కూడా ఫోన్ చేసి వెళ్ళి చెప్పగానే దగ్గరికి వెళ్ళి చూడగానే హ్యాంగింగ్ చేసుకుని ఉన్నాడు. తర్వాత లెటర్ కూడా రాసి ఉంచాడు, బడి అని అలా లవ్ చేసిన అమ్మాయి కోసం అని చెప్పేసి క్లియర్గా రాసి దానికోసం చచ్చిపోయాను. తను కూడా వేరే వాళ్ళ భావనలో లవ్ చేస్తానని చెప్పాడని చెప్పి నాకు చెప్పాడు 2-3 డేస్లోనే. అంటే వీళ్ళిద్దరూ 2-3 సంవత్సరాల నుంచి ఇంత డీప్గా లవ్ చేసుకుంటున్నప్పుడు అమ్మాయి మళ్ళీ వేరే అబ్బాయిని లవ్ చేసిందా? వాళ్ళ భావన లవ్ చేస్తానని చెప్పింది. ఈ విషయం నీకు చెప్పాడు బన్నీ? చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? చాలా రోజులు అవుతుంది, 4 days వీక్, ఒక 1 week అలాగ అవుతుంది. లవ్ చేస్తుందంటారా, మాట్లాడి తేల్చేసుకుంటాను ఏదోటి, అడుగుతానే ఇంకా ఏదోటి తెలుసుకుంటాను, లేకపోతే వాళ్ళ డాడీతో మాట్లాడని చెప్పి అవతల వాళ్ళ డాడీతో కూడా మాట్లాడానని చెప్పారు. అమ్మాయి వాళ్ళ డాడీతో మాట్లాడాను, వాళ్ళ అన్నితో మాట్లాడాను. మరి వాళ్ళు కూడా నువ్వు ఏ పని చేస్తున్నావు అని చెప్పి షాప్ కూడా పెట్టుకున్నాను కదా, సెల్ పాయింట్ నాకంటూ ఒక స్థాయిలో ఉన్నాను అదని చెప్పి బాగానే మాట్లాడాడు. కాకపోతే ఇలా ఇన్సిడెంట్ ఇలాగ అవుతుంది అని చెప్పేసి మేము అనుకోలేదు. అమ్మాయి అసలు ఎక్కడ ఉంటుంది? అమ్మాయి ఏం చదువుతుంది? అమ్మాయి మా ఇంటి దగ్గరే, అక్కడ బర్మా క్యాంప్లోనే, చదువుతుంది. సాయి గణపతి కాలేజ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. మరి నాకు కూడా అంత పేరు మౌనిక. ఓకే, అంటే వాళ్ళ ఫాదర్ ఏమైనా సరే బన్నీకి ఏమైనా వార్నింగ్ ఇవ్వడం గట్రా ఏమైనా జరిగిందా? మా అమ్మాయితో తిరిగితే నేను అదేం జరగలేదు, వార్నింగ్ వాళ్ళ డాడీ కూడా ఒప్పుకున్నట్టే మాట్లాడానని చెప్పాడు నాకు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఈ అబ్బాయిని లవ్ చేస్తూ వాళ్ళ భావన కూడా లవ్ చేసింది అని చెప్పాడు. వాళ్ళ భావన లవ్ చేస్తున్నానని చెప్పింది, ఏదో కూడా తేల్చేసుకున్నానని చెప్పి అడుగుతాను అన్నాడు. తర్వాత మరి ఇంకేటైంది తెలియదు, సడన్ గా మరి హ్యాంగింగ్ చేసుకున్నాడు. ఇక్కడ బన్నీకి ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఒకసారి తెలుసుకుందాం. అసలు ఆ సోమవారం నాడు ఏం జరిగింది, ఆదివారం వీళ్ళిద్దరు కలిసే ఉన్నారంట. బాబు చెప్పు, అసలు సండే మీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా? కలిసే ఉన్నాను. ఏమన్నాడు చెప్పు. మార్నింగ్ నాకు ఫోన్ చేశాడు, లెగడంతోనే ఆడి ఫోన్తో లేచాను నేను. ఏ రోజు? చనిపోయిన రోజు ఉదయం సోమవారం. నాకు 7 o'clock కాల్ చేసి కిందకి రారా మీతో మాట్లాడాలి అన్నాడు. కిందకు వచ్చాడు, నాకు ఏదో చీడకాలు వచ్చిందిరా మయా అన్నాడు. ఏమొచ్చిందిరా అంటే మా లోకి ఏదో అయింది అన్నాడు. అంతే, ఇంకా అర్జెంటుగా తను చూడాలంటే హైవే దగ్గరికి వెళ్ళాం, నేను ఇంకోడు బన్నీ వెళ్ళాం. ఎన్ని గంటలకి? 8:47 ఆ టైంకి ఉదయం. తను చూశాడు, ఇంటికి వచ్చాం. తన ఇంటి దగ్గర దిగపెట్టేసి ఆడింటికి నేను వాళ్ళింటికి ఎవరింటికి రోజు అమ్మాయిని కూడా దిగబెట్టారు మీరు కలిసి? అమ్మాయిని చూసాం అంతే, మాట్లాడలేదు అసలు, మాట్లాడలేదు. అమ్మాయిని అక్కడ దింపేసి ఇంకా అమ్మాయిని చూసాడు, ఇంక వచ్చాం. రిటర్న్ వస్తే వాళ్ళ ఇంటికి ఆడు వెళ్ళిపోయాడు. వస్తావా అని అడిగాడు. లేదురా మామయ్య ఇంకా మా ఇంట్లో టైం అవుతుంది, మా ఇంటికి వెళ్ళాలి అన్నాను. వాడి ఇంటికి వెళ్ళిపోయాడు, మా ఇంటికి నేను వెళ్ళిపోయాను. మధ్యాహ్నం ఇంకా తెలిసింది లేదు, వెళ్ళి చూస్తే ఊడేసుకున్నాడు. ఆ అమ్మాయి వాట్సాప్ కాల్ చేస్తాను అందని. అంటే చనిపోయే ముందు అమ్మాయికి ఆయన కాల్ చేశాడంట? కాల్ చేశాడా? కాల్ చేసి ఏదో మాట్లాడాడు, మా స్పీకర్ చేసి అయితే మాట్లాడలేదు. అది నేను ఉన్నావు అప్పుడు? నేను ఉన్నాను, పక్కన ఉన్నాను. ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు. మరి అది వాట్సాప్ కాల్ చేస్తాను అంది. మరి ఇంకేం జరిగిందో తెలియదు, ఆ వాట్సాప్ కాల్ చేసాక ఏమైనా అయిందో తెలియదు. మరి అంటే ఉదయం ఎంతవరకు లాస్ట్ నువ్వు బన్నీ ముఖం ఎప్పుడు చూసావు? లాస్ట్ టైం ఏంటి? లాస్ట్ టైం ఇంకా ఇంటి దగ్గర దింపేయడం, ఇంకా 10 ఆ టైంకి. మార్నింగ్ ఉదయం 10 గంటలకి. ఆ తర్వాత మళ్ళీ బన్నీని చూడలేదు. మళ్ళీ నువ్వు ఎప్పుడు చూసావు? చనిపోయిన తర్వాత ఏ టైంలో చూసావు? మధ్యాహ్నం 2:30 ఆ టైంలో. ఇంకా అంటే దాదాపు 4 గంటల గ్యాప్. ఈ 4 గంటలు ఈ దారుణం జరిగింది, అవునా? అవును. సో బన్నీ అసలు వ్యక్తిగతంగా ఎలాంటి వాడు? బన్నీ అయితే అందరితో క్లోజ్గా ఉంటాడు, ఎవరితోనే కాదు కలిసిపోతాడు ఇంకా. సో వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారండి, ఒక్కసారి ఆయన మాటల కోసం మనం తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. బన్నీ అసలు ఇంత దారుణానికి ఒడగట్టాడని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ మదర్ పరిస్థితి చూస్తే అసలు మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి మీ అబ్బాయి కోసం మీకు ఏం తెలుసు, మీకు అబ్బాయికి ఎంత బాండింగ్ ఉందో ఒకసారి చెప్తారు? యాక్చువల్లీ అయితే ఇది దారుణమే కాదండి. ఆకర్షణకి ప్రేమకి తేడా తెలియక వాడు చేసుకున్న నిర్ణయం. ఇలాగని చెప్పేసి నా అమ్మాయిని బయటికి తీసుకురాలేము, అలాగని చెప్పేసి వీడిని తప్పట్లేము. ఇదేంటంటే ఆకర్షణ ఏంటో ప్రేమ ఏంటో తెలియక చేసిన తప్పు. ఒక్కటి యాజ్ ఏ ఫాదర్గా నేను చెప్తున్నాను, మా కడుపు కోత మిగిల్చాడు, ఆడి పైకి వెళ్ళాడు. అలాగని చెప్పేసి నేను బాధపడలేదు. కానీ ఈ పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. చనిపోయే ముందు అంటే సోమవారం ఉదయాన్నే మీరు బన్నీతో మాట్లాడారా? లేదు, మేము నా వరకు మీ పర్పస్ మీద నేను వెళ్ళిపోయాను. వాళ్ళ ఆఖరిగా బన్నీతో మీరు ఎప్పుడు మాట్లాడారండి? మండే మార్నింగ్ అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను అంతే. అప్పుడు ఎలాగ ఉన్నాడు బన్నీ? అంటే పరిస్థితి అంటే ముఖం మార్చుకొని ఉన్నాడా, యాక్టివ్గా ఉన్నాడా? నచ్చా. నా కొడుకు నాతో ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఏదైనా నాతో షేర్ చేసుకునేవాడు, నాతో షేర్ చేసుకోలేదు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేదు,
ఎందుకు ఈ విధంగా డిసిషన్ తీసుకున్నాడో నాకు తెలియదు. నాకేమైనా తెలిసినుంటే నేను ఏదైనా సజెషన్ చెప్పేవాడిని. సజెషన్ చెప్పలేదు, కనీసం ఆ సలహా అడగలేదు. మేమందరమే ఫ్రెండ్లీగా ఉంటాం, మా ఫ్యామిలీ అంతా చూస్తాను కదా, ఫ్రెండ్లీగా ఉంటాం. అటువంటిది ఏ ఒక్కరికి సమాధానం చెప్పకుండా ఆకర్షణకు గురైపోయి చచ్చిపోయి తప్పించి తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు తప్పించి ఇంకేట్లేదు. సో చూసారు కదండి, ఇక్కడ బన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మా అందరితో మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ తాతగారితో మాట్లాడడం, వాళ్ళ చిన్న తాతగారితో మాట్లాడడం, అలాగే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడడం, అలాగే వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడడం జరిగింది. సో తనకైతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అయితే ఏమీ లేవండి, తనకి ఎటువంటి బాధ్యతలు లేవు, తను హ్యాపీ లైఫ్ అండి తనది. సో డబ్బులకి కొరత ఉండదు, తిండికి కొరత ఉండదు, ఉండడానికి కూడా కొరత ఉండదు. సో అలాంటి మంచి లైఫ్ తన తొందరపాటు వల్లే తనైతే చేతులారా ఇలా చేసుకున్నాడని చెప్పి వాళ్ళ ఫాదర్, వాళ్ళ తాతగారు, ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు. ఒక అమ్మాయి ప్రేమ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం ఎంత చక్కగా ఉన్నాడండి, మాతో పాటు ఉన్నాడు. సో అలాగే ఏదో తెలియని ఇబ్బంది, ఏదో తెలియని బాధ తనలో ఉంది, తనైతే బయటికి చెప్పలేకపోతున్నాడు. సో అది ప్రేమ వల్ల అని చెప్పేసి మేమైతే గ్రహించాం. తను 3 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాడు. సో సడన్గా ఇలా చేసుకోవడం అనేది సో అందరికీ కూడా బాధాకరమైన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. సో బన్నీలాగా ఎవరు కూడా ఇంత దారుణానికి ఒడగట్టకూడదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ తాతగారు ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటున్నారు. ఏదైనా ఉంటే సో మాతో షేర్ చేసుకుంటే సో మేమైతే దానికి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మేము సొల్యూషన్ అనేది మేము చూపిస్తామని చెప్తున్నారు. సో కెమెరామెన్ రాజేష్తో తారక్, సుమన్ టీవీ, వైజాగ్.